స్వరాలి. అఖండ దీపం 49వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చిన్న అప్డేటే ఇస్తున్నాను. ఒక 2 డేస్ ఆగిన తర్వాత నుంచి పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఈ మధ్య సంతోష్‌కి ఆ ఇంట్లో అన్నం తినాలన్నా భయమేస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరయుని కానీ, భువనేశ్వరి దేవిని కానీ నమ్మడానికి వీల్లేదు. ఏ క్షణం ఫుడ్‌లో ఏమి కలిపి తనను మాయ చేయడానికి ప్రయత్నిస్తారో అనే భయంతో సంతోష్ ఆ ఇంట్లో అన్నం తినడమే మానేశాడు. అందరూ పడుకున్న తర్వాత ఎవరు చూడకుండా సీతమ్మ సీక్రెట్‌గా, సెపరేట్‌గా వంట చేసి మరీ సంతోష్ కోసం తీసుకెళ్తోంది. అందుకే అతను ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నాడు. ఇప్పుడు మైథిలి చేతుల మీదుగా ఇలా తింటూ ఉంటే సంతోష్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. సంతోష్ భోజనం చేసిన తర్వాత అనసూయమ్మ గారితో మాట్లాడడానికి ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. మైథిలి ఎక్కువసేపు నిలబడడం వల్ల కొంచెం కాళ్ళ నొప్పులుగా అనిపించడంతో తన గదిలోకి వెళ్లి కాళ్ళ కింద దిండు పెట్టుకొని కాసేపు రిలాక్సింగ్‌గా పడుకుంది. కొద్దిసేపటి తర్వాత తన కాళ్ళు ఎవరో నొక్కుతున్నట్లుగా అనిపించి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది మైథిలి. సంతోష్ ఆమె కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తూ కనిపించాడు. మైథిలి కంగారుగా లేచి కూర్చుని, సంతోష్ గారు మీరసలేం చేస్తున్నారు? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అంటూ చెంపలు వేసుకుంది. నీకు కాళ్ళు నొప్పులు అని చెప్పావట కదా! పిన్ని చెప్పింది. అందుకే కొంచెం కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోతుంది. కాసేపు సైలెంట్‌గా పడుకో అని అన్నాడు సంతోష్. వద్దు సంతోష్ గారు నేను రాసుకుంటాను. మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు. చాలా తప్పు అని అన్నది మైథిలి. ఏం పర్వాలేదు. తప్పు లేదు ఏమీ లేదు. నువ్వు సైలెంట్‌గా పడుకో అని బలవంతంగా ఆమె కాళ్ళు తన చేతుల్లోకి తీసుకొని ఆయిల్ రాయడం మొదలుపెట్టాడు సంతోష్. మైథిలికి ఆ సీన్ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక చాలు సంతోష్ గారు నాకు తగ్గిపోయింది. మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి అని మొహమాటంగా చెప్పింది మైథిలి. ఇంతలోనే సునీత బయట నుంచి మైథిలిని పిలిచి, మైథిలి నువ్వు కూడా భోజనం చేద్దురా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని అన్నది సునీత. హా పిన్ని వస్తున్నాను అని అంటూ అక్కడి నుంచి లేవబోయింది మైథిలి. మైథిలి నువ్విక్కడే ఉండు. నీకోసం నేను భోజనం తీసుకొస్తాను అని అన్నాడు సంతోష్. అయ్యో! అదేం వద్దు సంతోష్ గారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? మీరు మరీ ఎక్కువగా నా మీద ప్రేమ చూపిచ్చేస్తున్నారు అని మొహమాటంగా అన్నది మైథిలి. సంతోష్ మైథిలి వైపు సీరియస్‌గా ఒకసారి చూశాడు. ఇక మైథిలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడే కూర్చుండిపోయింది. సంతోష్ బయటికి వచ్చి ప్లేట్‌లో ఫుడ్ తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్ళాడు. సంతోష్ చేతిలోంచి ప్లేట్ తను తీసుకోబోయింది మైథిలి. సంతోష్ ఆమెకి తన చేతిలో ఉన్న ప్లేట్ అందకుండా పెట్టి ఆ గది తలుపులు వేసి వచ్చి ఆమె దగ్గరగా కూర్చున్నాడు. ఇప్పుడు డోర్ ఎందుకు వేశారు అని అడిగాననుకో ఏ కారణం చెప్తారో ఏంటో సైలెంట్‌గా ఉండడమే మంచిది అని తనలో తనే అనుకుంది మైథిలి. ఏంటి డోర్ ఎందుకు పెట్టానా అని ఆలోచిస్తున్నావా అని అన్నాడు సంతోష్. "హ్మ్. హుహుహు. అదేం కాదు" అని తడబడుతూ అన్నది మైథిలి. అయితే నువ్వు కూడా నేను డోర్ పెట్టాలని అనుకున్నావన్నమాట అని అన్నాడు సంతోష్. అబ్బా! సంతోష్ గారు మీతో ఏం మాట్లాడినా ప్రాబ్లమే వస్తోంది. ఇక నా వల్ల కాదు. మీ మీద నేను గెలవలేను అని డల్‌గా ఫేస్ పెట్టి అన్నది మైథిలి. సంతోష్ తన చేతిలో ఉన్న ప్లేట్‌లో ఫుడ్ కలుపుతూ ఒక్కొక్క ముద్ద మైథిలికి తినిపించడం మొదలుపెట్టాడు. నేను తింటాను కదా సంతోష్ గారు. మీరెందుకు? అని తడబడుతూనే అన్నది మైథిలి. నాకు తెలుసులే. కానీ నోరు మూసుకొని తిను అంటూ ప్లేట్‌లో ఉన్న ఫుడ్ మొత్తం ఆమెకి తినిపించాడు సంతోష్. ఆ తర్వాత ప్లేట్ లోపల పెట్టి వస్తాను. నువ్విక్కడి నుంచి కదిలావంటే ఊరుకోను అని చెప్పి ఆమెకి వాటర్ బాటిల్ ఇచ్చి ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ వెళ్ళిన వైపే చూస్తూ మైథిలి, సంతోష్ గారు మీరిదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి మీ ప్రేమని నమ్మాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే నా దురదృష్టం నన్ను వెక్కిరిస్తోంది. మీరు సరియతో చెప్పిన మాటలు నిజమా? లేదా ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రేమ నిజమో నాకు అర్థం కావడం లేదు. కానీ నా జీవితంలో మరపురాని రోజులుగా ఈ కొన్నాళ్ళు మిగిలిపోతాయి అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని తనలో తనే అనుకుంది మైథిలి. అంతలో సంతోష్ లోపలికి వచ్చి మైథిలి పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్పు అని అన్నాడు. ఏం చెప్పాలి? అని అమాయకంగా ప్రశ్నించింది మైథిలి. ఇందాక నాకు ముద్దెందుకు పెట్టావో చెప్పు అని అడిగాడు సంతోష్. నిజానికి మైథిలి ఆ విషయం మర్చిపోయింది. ఇప్పుడు సంతోష్ గుర్తు చేయడంతో ఎక్కడ లేని సిగ్గుగా అనిపించింది. ఓ మై గాడ్! ఈయన ఆ విషయం గురించి మర్చిపోయారనుకున్నాను. ఇప్పుడు నేను ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి? అని ఆలోచనలో పడిపోయింది మైథిలి. ఏంటి నాకేం చెప్పి తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నావు కదా అని అడిగాడు సంతోష్. లేదు లేదు నేనెందుకు అలా అనుకుంటాను?
అయినా నాకేమీ గుర్తులేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకర్థం కావటం లేదు" అని బుకాయించడానికి ప్రయత్నం చేసింది మైథిలి. "మైథిలి, నువ్వు చేసిన నాటకాలు చాలు కానీ, నువ్వు నాకు ఎందుకు ముద్దు పెట్టావో చెప్పు. ఈరోజు నువ్వది చెప్పకపోతే నిన్ను వదిలే ప్రసక్తే లేదు" అని అన్నాడు సంతోష్. పాపం అర్జున్ అన్నయ్య అక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఏంటో! మీరు అనవసరంగా తనని ఏదో ప్రాబ్లమ్‌లో ఇరికించి వచ్చినట్లుగా అనిపిస్తుంది అని టాపిక్ చేంజ్ చేయడానికి ట్రై చేసింది మైథిలి. "నువ్వు ఎంత టాపిక్ చేంజ్ చేసినా నేనస్సలు డైవర్ట్ అవ్వనులే కానీ, నువ్వు నాకు ముందు ముద్దెందుకు పెట్టావో చెప్పు" అని పట్టు వదలని విక్రమార్కుడిలాగా అడిగిందే అడగడం మొదలుపెట్టాడు సంతోష్. "బుద్ధి తక్కువే పెట్టాను సామి. ఇంకెప్పుడు పెట్టను. ఈ విషయం ఇంతటితోటి వదిలేయండి ప్లీజ్. నాకు చాలా సిగ్గేస్తోంది" అన్నది మైథిలి. "అంత సిగ్గుపడేదానివి ఎందుకు ముద్దు పెట్టి పారిపోయావు?" అని ఆ టాపిక్‌ని అస్సలు వదిలిపెట్టకుండా అడిగాడు సంతోష్. "సంతోష్ గారు, నాతోటి ఆడుకోవద్దు. ఇంకేదైనా మాట్లాడొచ్చు కదా!" అని దాదాపు ఏడుపు గొంతుతో అడిగింది మైథిలి. "సరే, ఈ విషయం ఇంతటితోటి వదిలేస్తాను. కానీ నువ్వొక పని చేయాలి. చేస్తావా?" అని అడిగాడు సంతోష్. "మీరు ఈ విషయం ఇంతటితోటి వదిలేస్తాను అంటే, మీరు ఏం చెప్పినా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి" అని అడిగింది మైథిలి. "ఇందాక నువ్వు పెట్టిన ముద్దులో సరైన ఫీల్ లేదు. మళ్ళొకసారి పెట్టు వదిలేస్తాను. ప్రస్తుతానికి ఈ విషయం గురించి మాట్లాడను" అని సిన్సియర్‌గా అన్నాడు సంతోష్. "సంతోష్ గారు" అంటూ జాలిగా అడిగింది మైథిలి. "తప్పదు మైథిలి గారు. ఏం చెప్పినా చేస్తాను అని కమిట్ అయ్యారు కదా! మరి నేను చెప్పిన పని చేయాలి కదా!" అని అన్నాడు సంతోష్. "సంతోష్ గారు ప్లీజ్" అని బతిమిలాడుతూ అడిగింది మైథిలి. "మైథిలి గారు ప్లీజ్" అనే అదే టోన్‌లో రిథమిక్‌గా అడిగాడు సంతోష్. ఈసారి మైథిలి కొంచెం కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే అదంతా ఇందాక మీరు నాకు చాలా ముద్దొచ్చారు కాబట్టి ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు ముద్దు రావడం లేదు. అందుకే పెట్టను" అని సీరియస్‌గా అంది మైథిలి. "అవునా! అయితే సరే. ఇందాక నీకు ముద్దొచ్చాను కాబట్టి నువ్వు ముద్దు పెట్టావు. ఇప్పుడు నువ్వు నాకు ముద్దొస్తున్నావు మరి" అంటూ సగంలోనే మాటల్ని ఆపేశాడు సంతోష్. సంతోష్ ఏం చెప్పబోతున్నాడో మైథిలికి సగం అర్థమైంది. ఆమె బుగ్గలు ఎరుపెక్కడం సంతోష్‌కి తెలుస్తోంది. "ఇంత సున్నితమేంటే బాబు నువ్వు? నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు నాకంత టైం లేదు. ఈసారొచ్చినప్పుడు నీ సంగతి చూస్తాను" అని అన్నాడు సంతోష్. సంతోష్ ఆ మాట అనడంతో మైథిలి ఊపిరి తీసుకుంది. "హమ్మయ్య! ఈసారికి బతికిపోయాను. ఇంకోసారి ఎప్పుడు ఈయన చేతికి దొరక్కుండా చూసుకోవాలి" అని తనలో తనే అనుకుంది మైథిలి. "ఏంటి బతికిపోయాననుకుంటున్నావా? అంత లేదు. నేను కొరుక్కు తినను అన్నాను. ముద్దు పెట్టుకోను అనలేదు" అంటూ ఆమె ఏమాత్రం ఊహించనట్లుగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు సంతోష్. మొదట మైథిలి అతన్ని ప్రతిఘటించాలని చూసింది. కానీ క్రమేపీ ఆమె కూడా అతనికి సహకరించడం మొదలుపెట్టింది.